ఒక అడవిలో చెట్టు మీద 2 తుని పిచ్చుకలు తమ బిడ్డతో పాటు కలిసి ఉండేవి. పక్కనే ఉన్న గూటిలో ఒక కోకిల ఉండేది. కోకిల నల్లగా ఉందని తుని పిచ్చుకలు ఎప్పుడూ అవమానిస్తూ ఉండేవి. ఒకరోజు తుని పిచ్చుకలు ఆహారం కోసమని బయటకు వెళ్ళి వచ్చేసరికి కోకిల తుని పిచ్చుకల బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన తుని పిచ్చుకలకు ఎక్కడలేని కోపం వస్తుంది. ఏయ్ కోకిల, ఎంత ధైర్యం నీకు? మేం లేని సమయంలో మా గూట్లోకి రావటమే కాకుండా నా బిడ్డతో కబుర్లు చెప్తున్నావా? అంటూ కోపంగా అంటుంది తుని పిచ్చుక. అయ్యో అది కాదు తుని, మీరు లేని సమయంలో మీ బుజ్జి పిచ్చుక ఏడుస్తుంటే నేను వచ్చి ఓదార్చుతున్నాను. అబద్ధాలాడుకు. నువ్వు మేము లేని సమయంలో నా బిడ్డకు మాయమాటలు చెప్పి దానికి దగ్గరవుదామని అనుకుంటున్నావా? అసలు నిన్ను ఈ చెట్టు మీద ఉంచటమే మేం చేసిన తప్పు. మర్యాదగా ఈ చెట్టు మీద నుండి వెళ్ళిపో, లేకపోతే నీ అంత చూస్తాం అంటూ అరుస్తుంది తుని పిచ్చుక. తరువాత కోకిల ఎంత నచ్చజెప్పినా తుని పిచ్చుకలు వినకుండా కోకిలను చెట్టు మీద నుండి తరిమేస్తాయి. తరువాత కోకిల వేరే చెట్టును వెతుక్కుని అక్కడ ఉండటం మొదలు పెడుతుంది. ఆ చెట్టు మీద 2 పావురాలు ఉంటుండేవి. పావురాలు కోకిలను పట్టించుకోకుండా వాటి పని అవి చూసుకుంటూ ఉండేవి. ఒకరోజు తుని పిచ్చుకలు కోకిల పావురాలు ఉండే చెట్టు వైపు నుండి వెళుతూ కోకిలను చూసి అక్కడికి వస్తాయి. అవి పావురాలతో కోకిల గురించి చెబుతూ, చూడండి పావురాలు, ఈ కోకిల బుద్ధి అస్సలు మంచిది కాదు. ఇది వరకు ఈ కోకిల మా చెట్టు మీదనే ఉండేది. ఒకరోజు మేము లేని సమయంలో మా బిడ్డను దొంగిలించాలని చూసింది. అందుకే మేము చెట్టు మీద నుండి వెళ్ళగొట్టాము. అయితే ఇక్కడికి వచ్చిందన్నమాట. అలాగా, దీని సంగతి తెలియక మా చెట్టు మీద ఉంటుంటే మేమేమీ అనలేదు. నీ గురించి తెలియక ఈ చెట్టు మీద ఉండనిచ్చాము. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నీ సంగతి చెబుతాం అని పావురాలు కోకిల చెప్పేది వినిపించుకోకుండా ఆ చెట్టు మీద నుండి వెళ్ళగొడతాయి. కోకిల తన దురదృష్టాన్ని తలుచుకొని బాధపడుతూ ఈసారి ఎవరూ లేని ఒక చెట్టును చూసుకొని అక్కడ గూడు కట్టుకుని ఒక్కటే ఆ చెట్టు మీద ఉంటుంది. కానీ అంత పెద్ద చెట్టు మీద ఒక్కటే ఉండటంతో ఇలా ఒక్కదాన్నే ఎన్ని రోజులు ఎవరు మాట్లాడే వాళ్ళు లేకుండా ఉండాలి అని ఒకరోజు తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. కోకిల మాటలు విన్న చెట్టు, నీతో మాట్లాడేవారు ఎవరూ లేని బాధపడుతున్నావా మిత్రమా? నాకు కూడా నీలాగా అనిపిస్తుంది. ఇక నుండి మనిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేద్దాం, సరేనా? అంటుంది చెట్టు. చెట్టు అలా మాట్లాడటంతో కోకిల ఆశ్చర్యపోతుంది. అదే మాట చెట్టుతో అంటుంది కోకిల. నేనొక మాయా చెట్టును కోకిల, మాట్లాడగలను. నీకు ఏ పండు కావాలంటే అది ఇవ్వగలను. అంతేకాదు ఎక్కడికైనా నడిచి వెళ్ళగలను కూడా అంటుంది చెట్టు. దాంతో కోకిలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పటి నుండి కోకిల చక్కగా పాటలు పాడి చెట్టుకు వినిపించేది. చెట్టు కోకిలకు కావలసిన ఆహారం అందిస్తూ కబుర్లు చెబుతూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచేసరికి కోకిల చెట్టు మంచి స్నేహితులుగా మారిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు అడవిలో భారీ వర్షం పడటంతో తుని పిచ్చుకలు ఉంటున్న చెట్టు, పావురాలు ఉంటున్న చెట్టు కూడా కూలిపోతాయి. రాత్రికి రాత్రే చెట్టు కూలిపోవటంతో తుని పిచ్చుకలు వాటి బిడ్డతో కలిసి వేరే చెట్టు కోసమని వెతుక్కుంటూ ఉండగా వాటికి కోకిల ఉండే చెట్టు కనిపించేసరికి అవి అక్కడికి వచ్చి కోకిలతో, చిన్నపిల్లతో గూడు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మమ్మల్ని కూడా ఈ చెట్టు మీద ఉండనివ్వమ్మా అని కోకిలను బ్రతిమలాడతాయి తుని పిచ్చుకలు. కోకిలకు బుజ్జి పిచ్చుకను చూసి చాలా జాలనిపించి సరే ఉండమని చెబుతుంది. కొంతసేపటికి పావురాలు కూడా అదే చెట్టు మీదకు వచ్చి ఆడపావురం తాను గుడ్లు పెట్టే సమయానికి వర్షానికి తాము ఉంటున్న చెట్టు కూడా కూలిపోయిందని, తాను పెట్టిన గుడ్లు కూడా పగిలిపోయాయని, ఇప్పటికిప్పుడు తాను వేరే చెట్టును వెతుక్కోవాలంటే చాలా కష్టం కాబట్టి తాము కూడా ఇదే చెట్టు మీద ఉంటామని దీనంగా అడగటంతో కోకిల పావురాలను కూడా చెట్టు మీద ఉండటానికి ఒప్పుకుంటుంది. కానీ కొద్ది రోజులు చెట్టు మీద ఉన్న తరువాత కోకిలతో చెట్టు స్నేహంగా మాట్లాడటం ఇదంతా చూసిన తుని పిచ్చుకలకు అసూయగా అనిపిస్తుంది. అవి ఎలాగైనా కోకిలను ఆ చెట్టు మీద నుండి కూడా పంపించేయాలని అనుకుంటాయి. ఒకరోజు అవి గ్రద్ద దగ్గరికి వెళ్ళి చెట్టు గురించి చెప్పి, కోకిలను అక్కడి నుండి పంపించేస్తే నువ్వు కూడా ఆ చెట్టు మీద ఉంటూ దానితో స్నేహంగా ఉన్నావంటే ఆ చెట్టు మనకు కూడా నచ్చిన ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి నువ్వు ఆ కోకిలను బెదిరించి ఆ చెట్టు మీదకు రాకుండా చెయ్యి అని అంటాయి తుని పిచ్చుకలు పావురాలు. ఈ రోజే ఆ కోకిలను బెదిరించి చెట్టు మీదకు రాకుండా చేస్తాను. మీరు చెట్టుతో స్నేహంగా ఉండండి. నేను నా భార్యకు చెప్పి 2 రోజుల్లో వచ్చి చెట్టు మీద ఉంటాను అంటుంది గ్రద్ద. అన్నట్లుగానే గ్రద్ద కోకిల దగ్గరకు వచ్చి, మర్యాదగా నువ్వు ఉంటున్న చెట్టు మీద నుండి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో చస్తావు అని బెదిరిస్తుంది గ్రద్ద. దాంతో కోకిలకు ఇది ఆ తుని పిచ్చుకల పని అని అర్థమవుతుంది. కానీ వాటి సంగతి తెలిసి కూడా చెట్టు మీద ఉండటానికి ఒప్పుకోవటం తనదే తప్పు అని తనను తాను తిట్టుకుంటుంది కోకిల. తర్వాత చెట్టు దగ్గరకు వచ్చి, మిత్రమా, ఇక నీకు నాకు రుణం తీరిపోయింది. ఇక నేను వెళ్తున్నాను అని చెట్టు చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోకిల. ఆ రోజు సాయంత్రం తుని పిచ్చుకలు పావురాలు కోకిల వెళ్ళిపోవటం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మొత్తం వింటుంది చెట్టు. మరుసటి రోజు తుని పిచ్చుకలు పావురాలు లేని సమయం చూసి
తుని పిచ్చుకల గూటిని బుజ్జి పిచ్చుకతో సహా కింద పడవేసి, అలాగే పావురాల గూటిని కూడా వాటి గుడ్లతో సహా క్రిందకు పడేసి చెట్టు కోకిలను వెతుక్కుంటూ వస్తుంది. ఒక నది ఒడ్డున దిగులుగా ఉన్న కోకిల చెట్టు తనను వెతుక్కుంటూ రావటం చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యానికి గురవుతుంది. అప్పుడు చెట్టు, నువ్వు నన్ను వదిలినా నీ పాటలను స్నేహాన్ని విడిచి నేను ఉండలేను మిత్రమా. ఇక నుండి ఈ నది దగ్గరకు నీరు త్రాగటానికి వచ్చి వెళ్లే వాళ్ళను చూస్తూ మనిద్దరం హాయిగా కాలం గడిపేద్దాం. అవును మిత్రమా, నా మంచితనమే నాకు శత్రువైంది. ఇక నుండి నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మను అంటుంది కోకిల. మరోవైపు తుని పిచ్చుకలు పావురాలు చెట్టు దగ్గరకు వచ్చి చూసేసరికి పావురాల గుడ్లు క్రింద పడి పగిలిపోయి ఉంటాయి. బుజ్జి పిచ్చుక ఆ గూటితో పాటు నేల మీద పడి ఉండటం, చెట్టు అక్కడ లేకపోవటం చూసి బావురుమని ఏడుస్తాయి. నీతి: అన్యాయం తాత్కాలికంగా గెలిచినా చివరకు గెలిచేది న్యాయమే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.